హలో నమస్తే, నేను మీ వాణి. ఇవాళ మనం ఈ వీడియోలో వెంటాడే నీడ పార్ట్ 4 వినబోతున్నాం. మరి ఎందుకు ఆలస్యం, వినేద్దామా ఫ్రెండ్స్? మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేయండి. మధ్యాహ్నం భోజనం చేస్తూ, అమ్మాయి శ్రేయ డెలివరీ డేట్ చెప్పారన్నావు, వచ్చే వారమే కదూ? భార్య సావిత్రితో అన్నాడు డాక్టర్ శ్యామలరావు. అవునండి, మొదటి డెలివరీ ఇక్కడే విజయవాడలోనే మన హాస్పిటల్లోనే చేశాము. హ్యాపీగా గడిచిపోయింది. కానీ ఈసారి తమ దగ్గరే హైదరాబాద్లో చేస్తామన్నారు వియ్యంకులు. అన్నారని మరీ దూరపు చుట్టాల్లా డెలివరీ రోజుకు వెళ్తే బాగుండదు. అలాగని ముందుగా వెళదామంటే మనకు హాస్పిటల్లో తీరిక దొరకదు అంది సావిత్రి. ఆమె కూడా ఒక డాక్టర్. ఒక పని చేద్దాం, నువ్వు ఈ రోజే బయలుదేరి వెళ్ళు. మన హాస్పిటల్ సంగతి నేను చూసుకుంటాను. డెలివరీ డేట్కు అక్కడికి వస్తాను అన్నాడు శ్యామలరావు. సరేనంది సావిత్రి. సిటీలో మంచి పేరున్న గైనకాలజిస్ట్వి నువ్వు. మన హాస్పిటల్కి వచ్చే పేషెంట్లలో 90% నీకోసమే వస్తారు. కాబట్టి నేను వెళ్ళడమే కరెక్ట్. కానీ నువ్వు వెళితే అక్కడ కాస్త సాయంగా ఉంటుంది. నేను వెళ్ళి పెద్ద ఉపయోగం ఉండదు, పని పెంచడం తప్ప. మళ్ళీ తనే అన్నాడు శ్యామలరావు. ఈ 2 వారాల్లో డెలివరీ కేసులు ఏవీ లేవండి, నేనే వెళతాను. ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ కేసు వస్తే అప్పుడు ఆలోచిద్దాం అంది సావిత్రి. భోజనాలు ముగించాక కాసేపు నడుం వాల్చి తిరిగి 4 గంటలకు హాస్పిటల్కి వెళ్ళడం అలవాటు ఇద్దరికి. ఎమర్జెన్సీ కేసులుంటే మాత్రం భోజనం కూడా మానేసి హాస్పిటల్లోనే ఉండిపోతారు. ఆ రోజు పడుకున్న గంటకే ఫోన్ మోగడంతో తీసి చూశాడు శ్యామలరావు. హైదరాబాద్ నుండి అల్లుడు వికాస్ కాల్ చేశాడు. బహుశా తమ ప్రయాణం గురించి అయి ఉండవచ్చు అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు శ్యామలరావు. మామయ్య గారు, శ్రేయకు పొట్టలు విపరీతంగా నొప్పి వస్తే హాస్పిటల్లో చేర్చాము. బిడ్డ అడ్డం తిరిగిందని వెంటనే సిజేరియన్ చేయాలని చెప్పారు. రేపు పొద్దున్నే డెలివరీ. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. వీలు చూసుకొని బయలుదేరండి. అత్తయ్య గారికి విషయం నెమ్మదిగా చెప్పండి అన్నాడు వికాస్. ఆందోళన స్టార్ట్ అయింది శ్యామలరావుకి. వెంటనే భార్య సావిత్రిని నిద్రలేపాడు. ఏమైందండి, హాస్పిటల్ నుంచి కాల్ వచ్చిందా అని భర్తను అడిగింది. అదేం లేదు, అమ్మాయి కలలోకి వచ్చింది. అమ్మను నిన్ను చూడాలనుంది, వెంటనే రండి నాన్న అంది. అందుకని మనం ఈరోజే బయలుదేరదాం అన్నాడు శ్యామలరావు. ఎప్పుడూ లేనిది మీకు కల రావడమేంటి? ఎప్పుడో ఒకసారి ఏదైనా కల వచ్చినా అది మన హాస్పిటల్కి సంబంధించి అయి ఉంటుంది అంది సావిత్రి. మరేం లేదు, అమ్మాయి డెలివరీ అనుకున్న దానికంటే ముందుగా అవుతుందట. మనం ఈరోజే వెడదామా? మీరు ఒక గైనకాలజిస్ట్తో మాట్లాడుతున్నారు, అసలు విషయం చెప్పడం లేదు అంటూ భర్త ఫోన్ తీసుకుని చూసింది. వికాస్ నుండి కాల్ అది. వెంటనే అతడికి కాల్ చేసి విషయం తెలుసుకుంది. తరువాత భర్త వైపు తిరిగి, విషయం చెప్పడానికి ఎందుకంత సంకోచిస్తున్నారు? ఇప్పటికీ 1000 డెలివరీలు చేసిన దాన్ని ఆ మాత్రం అర్థం చేసుకోలేనా అంది. డాక్టర్ సావిత్రి వేరు, శ్రేయ తల్లి సావిత్రి వేరు. ఒక తల్లిగా నీకు టెన్షన్ ఉంటుందిగా. సరే, తొందరగా బయలుదేరాలి, రెడీ అవుదాం అంటూ డ్రైవర్ వెంకటేష్కి కాల్ చేశాడు శ్యామలరావు. అతడు లిఫ్ట్ చేయగానే, మనం అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళాలి, అమ్మాయికి డెలివరీ టైం అట, త్వరగా బయలుదేరాలి అని చెప్పాడు. అలాగే సార్, ఒక అరగంటలో అక్కడుంటాను అన్నాడు వెంకటేష్. వెంకటేష్ వచ్చేలోగా బట్టలు సర్దేసింది సావిత్రి. భర్త ముందుగా విజయవాడకు తిరిగి రావడానికి వీలుగా ఆయన బట్టలు విడిగా సర్దింది. ఈలోగా శ్యామలరావు అల్లుడు వికాస్కి మరో 2-3 సార్లు ఫోన్ చేశాడు. అది చూసి సావిత్రి, మనం డాక్టర్లం, అల్లుడికి ధైర్యం చెప్పాల్సిన వాళ్ళం. మనమే టెన్షన్ పడితే ఇక అల్లుడు ఎంత ఆందోళనలో ఉంటాడో అంది. నిజమే, కానీ ఎంత సర్ది చెప్పుకున్నా టెన్షన్ తగ్గడం లేదు. మరి నీ పరిస్థితి ఎలా ఉందో? నిజమే, నాకు ఆందోళనగానే ఉంది, బయటకు చెప్పడం లేదు అంతే. అది సరే గాని మన వెంకటేష్ కాస్త ర్యాష్గా డ్రైవ్ చేస్తాడు.
మీరు డ్రైవర్ పక్క సీట్లో కూర్చోండి, కాస్త కంట్రోల్ అవుతాడు అంది సావిత్రి. అలాగేనన్నాడు శ్యామలరావు. మరి కాసేపట్లో ఇద్దరు హైదరాబాదుకు బయలుదేరారు. యజమాని పక్కనే కూర్చోవడంతో కుదురుగానే డ్రైవ్ చేస్తున్నాడు వెంకటేష్. బయలుదేరిన పావు గంటకు శ్యామలరావుకు కాల్ చేశాడు వికాస్. చెప్పండి అల్లుడు గారు, మేము బయలుదేరి పావు గంట అయింది అన్నాడు శ్యామలరావు. మామగారు, ఒక చిన్న సహాయం కావాలి, ఏమి అనుకోరుగా అన్నాడు వికాస్. ఎంత మాట అల్లుడు గారు, చెప్పండి అన్నాడు శ్యామలరావు. అటువైపు నుండి నిశ్శబ్దం. వికాస్ ఏదో చెప్పడానికి తటపటాయిస్తున్నట్లు గ్రహించాడు శ్యామలరావు. అల్లుడు గారు, మేము పరాయి వాళ్ళం కాదు. మా వలన ఏ విషయంలో సాయం కావాలో సంకోచించకుండా చెప్పండి అన్నాడు. కంచకర్లకు 10 కిలోమీటర్ల ముందు ఒక మామిడి తోట ఉంది. ఒకసారి మనమందరం కార్తీక మాసంలో అక్కడ వనభోజనాలు చేసుకున్నాం, మీకు గుర్తుండే ఉంటుంది అన్నాడు వికాస్. అవును, ఆ రోజు అందరం చాలా ఎంజాయ్ చేశాం అన్నాడు శ్యామలరావు. ఆ తోటలో మా తమ్ముడు విశాల్ తన స్నేహితులతో కలిసి చెప్పడం ఆపేశాడు వికాస్. ఇందులో దాపరికం ఏముంది, ఫ్రెండ్స్తో కలిసి పార్టీ చేసుకుని ఉంటాడు, అంతేనా అన్నాడు శ్యామలరావు. అవును మావయ్య, వాడికి ఫోన్ చేసి శ్రీయను హాస్పిటల్లో అడ్మిట్ చేసిన విషయం చెప్పాను, వెంటనే బయలుదేరతానని చెప్పాడు, అంతే. ఆ తర్వాత మేము కాల్ చేయడానికి ట్రై చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. విశాల్ బయలుదేరాడో లేదో అర్థం కావడం లేదు. ఒకసారి ఆ తోట దగ్గర కారు ఆపమనండి, అక్కడ విశాల్ గాని అతడి స్నేహితులు గాని ఉన్నారేమో కనుక్కోమని డ్రైవర్ వెంకటేష్కి చెప్పండి. ఒకసారి ఫోన్ వెంకటేష్కి ఇవ్వండి అన్నాడు వికాస్. డ్రైవ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడితే శ్యామలరావు ఒప్పుకోడని తెలుసు వెంకటేష్కి. కారును రోడ్డు పక్కగా ఆపాడు. తరువాత ఫోన్ అందుకున్నాడు వికాస్. చెప్పింది శ్రద్ధగా విన్నాడు. తర్వాత ఫోన్ శ్యామలరావుకి అప్పగించి కార్ స్టార్ట్ చేశాడు. మరో అరగంటకి ఆ మామిడి తోటకి చేరుకున్నారు. మీరు కూర్చోండి అయ్యగారు, నేను వెళ్ళి కనుక్కుంటాను అన్నాడు వెంకటేష్ కారు దిగుతూ. మేము కూడా వస్తాం, కాసేపు చెట్లగాలి పీల్చుకుంటాం అంటూ భార్యతో పాటు కిందకి దిగాడు శ్యామలరావు. అందరూ మామిడి తోట దగ్గరకు వెళ్లారు. గేట్కి లోపలి వైపు నుండి తాళం వేసి ఉంది. వీళ్లను చూసి ఒక పొడవాటి వ్యక్తి వచ్చి గేట్ తాళం తీశాడు. ఆ వ్యక్తి దాదాపు 6.5 అడుగుల పొడవు ఉన్నాడు. వికృతమైన ముఖంతో చూడగానే భయం కలిగించేట్లు ఉన్నాడు. ఎవరు కావాలి మీకు అని ప్రశ్నించాడు ఆ వ్యక్తి. మా వాళ్ళు ఈ తోట యజమానికి స్నేహితులు, ఒకసారి తోటమాలని అదే వాచ్మెన్ని పిలుస్తారా అన్నాడు శ్యామలరావు. వాళ్ళ వంక పరిశీలనగా చూశాడు ఆ వ్యక్తి. అతని చూపులు ఎంతో భయాన్ని కలిగిస్తున్నాయి. ముందు లోపలికి రండి, మాట్లాడుకుందాం అన్నాడు వ్యక్తి గేట్ తెరుస్తూ. శ్యామలరావు, సావిత్రి, వాళ్ళ డ్రైవర్ వెంకటేష్ ముగ్గురు లోపలికి నడిచారు. గేట్ దాటగానే ఎడమవైపు ఒక గుడిసె ఉంది. ఆ గుడిసె దగ్గరికి వెళ్ళాక ఆ వ్యక్తి వెంకటేష్ను లోపలికి తీసుకుని వెళ్ళాడు. లోపల నుంచి ఒక నులక మంచం, 2 గోద్రేజ్ ఇనుప కుర్చీలు బయటకు తీసుకుని వచ్చారు. వెంకటేష్ ఆ కుర్చీలను తుడిచి శ్యామలరావు దంపతులను కూర్చోమన్నాడు. ఆ వ్యక్తి నులక మంచంపై కూర్చొని వెంకటేష్ను తన పక్కన కూర్చోమన్నాడు. తర్వాత శ్యామలరావు వైపు చూసి, ఇప్పుడు చెప్పండి, మీకు మా ఓనర్ ఎలా తెలుసు? వాచ్మెన్తో ఏం పని మీకు? వాచ్మెన్ చనిపోయి 6 నెలలయ్యింది, మీకు ఆ విషయం తెలియదా అన్నాడు అతను. ఇంతలో ఆశ్చర్యపోయారు ముగ్గురు. ముందుగా తేరుకున్న శ్యామలరావు, ఏంటి, వాచ్మెన్ చనిపోయాడా? పోయిన సంవత్సరం వనభోజనాలకి ఇక్కడికి వచ్చినప్పుడు చూశాం, చాలా మంచి వ్యక్తి, ఎలా చనిపోయాడు అన్నాడు. అతను వీళ్ల వంక విచిత్రంగా చూస్తూ, ఈ తోట ఓనర్ మీకు తెలుసన్నారు, మరి వాచ్మెన్ కుటుంబం మొత్తం సూసైడ్ చేసుకున్న విషయం తెలియదా అన్నాడు. తెలీదు, హేమంత్ వాళ్ళదే కదా ఈ తోట, అతడు మా అల్లుడి తమ్ముడు విశాల్కు మంచి ఫ్రెండ్ అని చెప్పాడు శ్యామలరావు. ఓ, విశాల్ బంధువులా మీరు? విశాల్ నాకు బాగా తెలుసు, నేను హేమంత్కి పెదనాన్న కొడుకుని, నా పేరు గోవర్ధన్, ఆ వాచ్మెన్ పేరు షణ్ముగం, భార్యతో కలిసి ఇక్కడే ఉండేవాడు.
అతడికి 2 ఆడపిల్లలు. వాళ్ళు కవల పిల్లలు. ఇద్దరు గొల్లపూడిలో హాస్టల్లో ఉండి ఇంటర్ చదువుతున్నారు. అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుంటారు. ఏమైందో గాని ఒకరోజు నలుగురు చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయారు. చెప్పడం ఆపాడు అతను. అయ్యో, ఏం జరిగింది? ఏదైనా అఘాయిత్యం జరిగిందా? ఆందోళనతో ప్రశ్నించాడు శ్యామలరావు. కాలేజీ సెలవులు ఇవ్వడంతో 2 అమ్మాయిలు ఇక్కడికి వచ్చారు. మామూలుగా అయితే సెలవుల్లో వాళ్ళు గొల్లపూడిలో ఉన్న వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్తారు. వాళ్ళ కోసం షణ్ముగం భార్య చంద్రిక అక్కడికి వెళ్తుంది. అంతేగాని వాళ్ళు ఈ తోట దగ్గరికి రారు. ఊరి చివర ఉంది కదా. కానీ ప్రస్తుతం కోవిడ్ ఎక్కువగా ఉండడంతో పిల్లలు ఇక్కడికి వచ్చారు. వాళ్ళు వచ్చిన 2 రోజులకే ఇదిగో ఈ మామిడి చెట్టు కొమ్మలకే ఉరి వేసుకుని నలుగురు చనిపోయారు. కారణమేమిటో ఈ తోటలో ఉన్న గంగమ్మ రాయికే తెలియాలి. పోలీసులు వచ్చారు, పోస్ట్ మార్టం చేయించారు. చివరకు పేదరికంతో నలుగురు ఆత్మహత్య చేసుకున్నట్లు తేల్చారు. అప్పట్లో టీవీలోనూ పేపర్లలోనూ ఈ వార్తే ఎక్కువగా వచ్చేది. అందుకే ఈ విషయం మీకు తెలియదంటే ఆశ్చర్యం వేసింది. ఇక నా గురించి చెబుతాను. నేను డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉన్నాను. తోటలో 4 ఆత్మహత్యలు జరగడంతో వాచ్మెన్ పనికి ఎవరూ రాలేదు. కొత్త వాచ్మెన్ వచ్చే వరకు తోటను చూసుకోమని మా నాన్న చెప్పడంతో నేను రోజు ఉదయం ఇక్కడికి వస్తూ ఉంటాను. తిరిగి ఈ సమయానికి ఇంటికి వెళ్ళిపోతాను. పొరపాటును కూడా రాత్రిపూట ఇక్కడ ఉండను. ఇంతకీ మీరు వచ్చిన పని ఏంటి? చెప్పడం ముగించి ప్రశ్నించాడు గోవర్ధన్. మా అల్లుడి తమ్ముడు విశాల్ ఈరోజు ఫ్రెండ్స్తో కలిసి ఇక్కడ పార్టీ చేసుకున్నాడట. మా అమ్మాయిని డెలివరీకి హాస్పిటల్లో చేర్చినట్టు మా అల్లుడు వికాష్ ఫోన్ చేస్తే వెంటనే బయలుదేరుతున్నట్లు చెప్పాడట. కానీ ఆ తర్వాత ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుందట. విశాల్ ఫ్రెండ్ సుమంత్కి ఫోన్ చేస్తే కూడా అలానే వస్తుందట. వాచ్మెన్ను కలిస్తే వివరాలు తెలుస్తాయని ఇక్కడ ఆగాము. తీరా అతడు ఎప్పుడో చనిపోయాడంటున్నావు. పోనీ నీకైనా విషయం తెలుసా? ఆ పార్టీలో నువ్వు కూడా ఉన్నావా? ఆతృతగా అడిగాడు శ్యామలరావు. నన్ను కూడా పార్టీకి రమ్మని పిలిచారు. కానీ మా చెల్లెలికి జ్వరంగా ఉండడంతో హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాను. అతను ఇంటి దగ్గర దించి ఇప్పుడే ఇక్కడికి వచ్చాను. నేను వచ్చేసరికి అంతా వెళ్ళిపోయారు చెప్పాడు గోవర్ధన్. అయ్యో, మరి విశాల్కి ఏమైందో అని నిట్టూర్చి ఇక మేం బయలుదేరతాం గోవర్ధన్ అంటూ పైకి లేచాడు శ్యామలరావు. అలాగేనండి, వీలుంటే తిరిగి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఆగండి, ఒక బుట్టెడు మామిడి పండ్లు ఇస్తాను అన్నాడు గోవర్ధన్. అలాగేలే అని బయటకు నడిచాడు శ్యామలరావు. అతని వెంటే బయటకు నడిచారు సావిత్రి, వెంకటేష్. వాళ్లను గేటు వరకు సాగనంపి కార్ స్టార్ట్ అయ్యాక తిరిగి గేటుకు తాళం వేశాడు గోవర్ధన్. కారు ఓ 10 అడుగులు వెళ్ళిందో లేదో. వెంకటేష్, కారు ఆపు అన్నాడు శ్యామలరావు. సడన్ బ్రేక్తో కారును ఆపాడు వెంకటేష్. ఒకసారి వెనక్కి వెళ్ళి మిగతా స్నేహితుల నంబర్లు అడిగి తెలుసుకుందాం. ఎవరో ఒకరికి వికాస్ ఎక్కడ ఉన్నాలో తెలిసి ఉంటుంది కదా అన్నాడు శ్యామలరావు. మీరు కారులోనే ఉండండి, నేను వెళ్ళి అడిగి వస్తాను అంటూ కారు దిగి తోట వైపు నడిచాడు వెంకటేష్. ఇంతకీ విశాల్ ఎక్కడ ఉన్నాడో? చాలా మంచి కుర్రాడు, అందరితో బాగా కలుపుగోలుగా ఉంటాడు భర్తతో అంది సావిత్రి. బహుశా బైక్లోనే హైదరాబాద్ బయలుదేరి ఉంటాడు. ఆ శబ్దంలో రింగ్ వినిపించి ఉండదు. ఎక్కడైనా ఆగినప్పుడు తనే కాల్ చేయొచ్చు అన్నాడు శ్యామలరావు. ఏమోనండి, పార్టీ చేసుకున్నాడంటున్నారు. అంత దూరం బైక్లో ఎలా వెడతాడు? ఆందోళనగా అంది సావిత్రి. నిజమే, నా దృష్టిలో అసలు డ్రైవ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడడం కూడా తప్పే. అలాంటిది డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తే ఊహించుకోవడానికే భయంగా ఉంది. బైక్ కంచికచర్లలో ఉంచి అక్కడి నుంచి బస్లో కానీ ట్యాక్సీలో కానీ వెళ్ళి ఉండవచ్చు. లేదా రాత్రికి తన రూమ్లో పడుకుని రేపు ఉదయాన్నే బయలుదేరుతాడేమో. అంతా అయోమయంగా ఉంది అన్నాడు శ్యామలరావు. ఇంతలో అతని ఫోన్ రింగ్ అయింది. వికాస్ చేశాడు. అల్లుడు గారు, మేము ఇక్కడ తోట దగ్గరికి వెళ్ళాము. ఎవరో గోవర్ధన్ అని వీళ్ళ స్నేహితుడేనట, ఒక్కడే ఉన్నాడు. అతను వచ్చేటప్పటికే అందరూ వెళ్ళిపోయారట విచారంగా చెప్పాడు శ్యామలరావు. ఇక్కడ శ్రేయ కండిషన్ బాగానే ఉంది, రేపే డెలివరీ. మీరు విశాల్ గురించి టెన్షన్ పడకండి. వచ్చే దారిలో సిగ్నల్స్ సరిగా లేవేమో, కాసేపు ఆగి ఫోన్ చేస్తాడులే.
మిమ్మల్ని అనవసరంగా ఇబ్బంది పెట్టాను. మీరు ఈ విషయం వదిలిదేసి బయలుదేరండి అన్నాడు వికాస్. ఇందులో ఇబ్బంది ఏముంది అల్లుడు గారు? విశాల్ మాకు పరాయివాడు కాదు. అవసరమైతే మరో గంటైనా ఇక్కడ వెయిట్ చేస్తాము అన్నాడు శ్యామలరావు. అయ్యో వద్దు మామయ్య గారు, ఆ విషయం నేను చూసుకుంటాను. మీరు అక్కడి నుండి బయలుదేరండి అని ఫోన్ పెట్టేశాడు వికాస్. మన వెంకటేష్ ఇంకా రాలేదేంటి? వస్తే విశాల్ స్నేహితుల ఫోన్ నంబర్లు తెలుస్తాయి భార్యతో అన్నాడు శ్యామలరావు. అక్కడ తోట దగ్గరికి వెళ్ళిన వెంకటేష్ గేట్ వేసి ఉండడం గమనించాడు. గోవర్ధన్ గారు అంటూ గేటు దగ్గర నుంచి గట్టిగా పిలిచాడు. గుడిసెలోంచి ఒక 40 ఏళ్ల స్త్రీ బయటకు వచ్చింది. ఎవరు నువ్వు? ఎవరు కావాలి? అక్కడి నుంచి ప్రశ్నించింది. ఈమె గోవర్ధన్కి ఏమవుతుందో అని మనసులో అనుకొని కాస్త గోవర్ధన్ గారిని పిలుస్తారా అని అడిగాడు. గోవర్ధన్ గారా? ఆ వెధవను గారు అన్నావంటే నువ్వు వాడిలాంటోడివేనేమో అంటూ గుడిసెలోంచి తొంగి చూసి, ఏమయ్యోయ్, ఆ గోవర్ధన్ గాడి కోసం ఎవడో వచ్చాడు, చూరులో ఉన్న మచ్చు కత్తి తీసుకురా అని ఆవేశంగా అంది ఆమె. లోపల నుంచి ఒక 50 ఏళ్ల వ్యక్తి చేతిలో ఆవేశంగా కత్తితో బయటకు వచ్చాడు. అది చూసి వేగంగా కారు దగ్గరకు పరిగెత్తాడు వెంకటేష్. ఆ వ్యక్తి గేటు తాళం తీసుకొని వెంకటేష్ను తరుముకుంటూ వస్తున్నాడు. ఇక్కడ ఎంతకీ వెంకటేష్ రాకపోవడంతో కారు దిగి వెనక్కి చూస్తున్నారు శ్యామలరావు దంపతులు. వెంకటేష్ను ఎవరో తరుముకుంటూ రావడం చూసి ఏం చెయ్యాలో అర్థం కాక ఆవేశంతో వస్తున్న ఆ వ్యక్తి శ్యామలరావును చూసి ఆగిపోయాడు. అయ్యగారు, తమరు విశాల్ బాబు బంధువులు కదూ అన్నాడు. అతన్ని గుర్తుపట్టిన శ్యామలరావు భార్య సావిత్రి వైపు తిరిగి, ఇతడు షణ్ముఖం అని, ఈ తోటకు వాచ్మెన్, చాలా మంచివాడు అన్నాడు. భర్తకు సైగ చేసి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది సావిత్రి. అదేమీ గమనించిన శ్యామలరావు, మనం పోయినసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పెద్ద బాక్స్లో మామిడి పళ్ళు తెచ్చి మన కారు డిక్కీలో పెట్టాడు. ఎంత బలవంతం చేసినా డబ్బులు తీసుకోలేదు అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్నాడు. సావిత్రి అతని చెవి దగ్గరకు వచ్చి, అతను చనిపోయి 6 నెలలు దాటింది కదా, ఇందాక గోవర్ధన్ చెప్పిన విషయం మర్చిపోయారా అని చిన్నగా అంది. అంతే. భయంతో వణికిపోతూ అతని వంకే చూస్తూ ఉండిపోయాడు శ్యామలరావు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ పార్ట్ని త్వరలోనే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్.